ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే చలి కాచుకోవడానికి బాగుందిలే అన్నాడంటే ఇంకొకడు. అలా ఉంది మా వాళ్ళ తంతు. సమయం సందర్భం లేని వర్షానికి ఉతికిన బట్టలను ఆరపెట్టడానికి అటు ఇటు పరిగెడుతుంటే ఆ బట్టలు గోల పక్కన పెట్టు, ఆరకపోతే ఫ్యాన్ వేసి ఆరపెట్టుకోవచ్చు గానీ మాన్సూన్ డేస్ ని ఎంజాయ్ చెయ్యు అనగానే ఓహో ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నారులే. ఏ కాశ్మీరో పక్కన ఉన్న అరకుకో తీసుకెళ్తారనుకుంటే చికెన్ పచ్చిమిర్చి చేతిలో పెట్టి మా బావతో పాటు పుత్రరత్నాలు కూడా మమ్మీ చల్లగా ఉంది కదా ఇవాళ చికెన్ పచ్చిమిర్చి పులావ్ చెయ్యని చెప్పి ముగ్గురు ఆర్డర్ వేశారు. పోనీ వండాక తినేస్తారు కదా, మళ్ళీ పొద్దున్న ఇచ్చిన హామీని కూడా మర్చిపోయే మనుషులు మన వాళ్ళు. బట్టలు ఆరబెట్టడం తెలీదా? ఆరకపోతే ఎలాగైనా ఆరబెట్టుకోవాలి కానీ ఇలా చల్లచల్లగా ఉంటే మాకు చిరాకు వస్తుంది అంటారు. మరి మనకు చిరాకు రాదా ఏంటి? తినడానికేమో చూస్తే కోరికలేమో ఒక రేంజ్ లో ఉంటాయి. ఇటున్న పుల్ల అటు వేయరండి బాబు మా వాళ్ళు. ఈ పచ్చిమిర్చి చికెన్ పులావ్ మాన్సూన్ డేస్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా సూపర్ స్పైసీ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. మా ఇంట్లో ఉన్న తంతు మీ ఇంట్లో ఉందా చెప్పండి.